సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ మ్యామ్. హాయ్ మా. మ్యామ్, ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులు ఏవి మళ్ళీ రీహీట్ చేయొద్దు అంటున్నారు. అంటే మనం ఫ్రిడ్జ్లో కొనుక్కునేదే అందుకోసం కొన్ని రోజులు కొంచెం ఎక్కువ కాలం ఉండాలి అని చెప్పి. అండ్ కొన్ని పర్టికులర్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో, యాపిల్ లాంటివి అసలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటున్నారు. దీన్ని మనం ఏ రకంగా చూసుకోవాలంటారు? యాక్చువల్గా ఫ్రిడ్జ్ కొనుక్కునేది ఏంటి అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కోసమే అమ్మా. వండిన ఆహార పదార్థాలు పెట్టి మళ్ళీ తీసి రీహీట్ చేసుకోమని కాదు. మనం ఇప్పుడు చేసుకుంటున్నాము ఎందుకంటే టైం లేక, బద్ధకం వేసి, ఇలాంటి కారణాలు. ఒకప్పుడు అమెరికాలో వారం రోజులకు ఒకసారి చేసుకుంటారు, ఫ్రిడ్జ్లో పెట్టి ఒక్కొక్క ప్యాకెట్ తీసుకొని వేడి చేసుకుంటారు. అంటే తమాషగా ఉండేది మనకు వినడానికి. కానీ ఇప్పుడు పాపం హౌస్ వైఫ్స్ పరిస్థితి కూడా అంతే కదమ్మా. ఉదయం లేచి అందరూ రోజు ఏం వంటలు చేసుకోగలుగుతున్నారు? సాంబార్ లాంటివి, రసం లాంటివి చేసి పెట్టేస్తున్నారు. అంటే కనీసం ఇప్పుడు ఇడ్లీ పిండి, అదే దోశల పిండి అన్నా పెట్టుకుంటాం కదా. అదేమ్మా, పరిస్థితుల ప్రకారం ఫ్రిడ్జ్ చాలా అవసరం అయిపోయింది. ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా దాంట్లో డంప్ చేసేస్తున్నాం మొత్తాన్ని. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా, ఎవరైనా కానీ ఫ్రెష్గా వండుకొని తినే ఆహార పదార్థంలోనే కొన్ని విటమిన్స్ డెస్ట్రాయ్ అయిపోతాయి. ముఖ్యంగా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ లైక్ విటమిన్ సి కానీ, బి కాంప్లెక్స్ కానీ, ఏదో B12 లాంటివి కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి, కానీ మిగతావి డెస్ట్రాయ్ అయిపోతాయి. మనం అలాంటిది ఫ్రిడ్జ్లో పెడితే, ఇప్పుడు ఈరోజు వండుకున్నాము, ఆహారం పెట్టుకున్నాము, ఫ్రిడ్జ్లో పెట్టినందువల్ల విటమిన్ లాస్ ఏమి ఉండదు. రేపు తీసి వేడి చేసాం, సగం వేడి చేసి మళ్ళీ మిగిలింది మళ్ళీ పెట్టాం. ఓకే, ఈ లోపల మళ్ళీ ఇంకో సగం డెస్ట్రాయ్ అయిపోయినాయి. మళ్ళీ సెకండ్ డే కూడా రీహీట్ చేశారు. మనం ఏం తింటున్నాం? గడ్డి తింటున్నాం. దాంట్లో ఉండేవన్నీ పోయాయి పోషక విలువలు. ప్లస్ కెమికల్ కాంపోజిషన్ మారిపోద్ది ప్రతిసారి రీహీట్ చేసినందువలన. అప్పుడు మనం దేనికి తింటున్నామా? మనం ఆరోగ్యంగా ఉండడానికి. కానీ మనకు ఆరోగ్యం వస్తుందా? అనారోగ్యం వస్తుంది. ప్లస్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ముఖ్యంగా నాన్ వెజ్ లాంటివి రీహీట్ చేసేటప్పుడు ప్రాపర్గా రీహీట్ చేయాలి. సగం చేశారనుకోండి, దాంట్లో ఉండే బ్యాక్టీరియా డెవలప్ అయ్యేసి మనకు అనవసరంగా ఫుడ్ పాయిజన్ లాగా అయిపోతుంది. ఎక్కువసేపు హీట్ చేయాలంటారా? బాగా హీట్ చేయాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసేసిన తర్వాత ఒక 20 నిమిషాల సేపు దాన్ని వేడి చేయకూడదు. ముందే తీసి పెట్టుకోవాలి. తర్వాత అది ఆల్మోస్ట్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వేడి చేసుకోవాలి. ప్రాపర్గా వేడి చేసిన తర్వాత ఇంకా మళ్ళీ దాన్ని రీహీట్ చేయకూడదు. ఇంకా ఆ రోజు తినేయాలా, లేకపోతే డస్ట్బిన్లో వేయాలా. ఇది గుర్తుపెట్టుకోవాలి. డస్ట్బిన్ అనుకోకూడదు. మన పొట్ట డస్ట్బిన్ అని, అసలు డస్ట్బిన్ అని అనుకొని అన్ని దాంట్లో వేసేస్తుంటారు చాలా మంది, ముఖ్యంగా ఆడవాళ్ళు. అంతే కదమ్మా, ఏది మిగిలినా పొట్టలోకి వేసేస్తుంటారు. పారేయడం ఇష్టం నాకు. ఇదేమన్నా డస్ట్బిన్నా? ఎవరైతే ఆ అలవాటు మానుకుంటారో వాళ్ళు అసలు బరువు పెరగరు. చాలా మంది మిగిలిపోయిందని తింటాం, పిల్లలు వదిలేసారని తింటాం, ఒక స్వీట్ ఉందని తింటాం. అది ఇష్టం లేకపోతే డస్ట్బిన్లో వేయండి. నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుందమ్మా. ఇప్పుడు లాస్ట్ 2 months నేను కూడా US వెళ్ళేసి వచ్చాను. రీఫ్రిజిరేట్ లేని ఫుడ్ ఉందా అసలు వాళ్ళకి? కానీ హౌ కమ్ దే బీన్ లైక్ హెల్దియెస్ట్ కంట్రీ? నేను చెప్పాను, ఇప్పుడు ప్యాకెట్లు పెట్టుకుంటారు వాళ్ళు. మనలాగా ఒక గిన్నె పెట్టుకొని సగం తీసి మళ్ళీ గిన్నె పెట్టుకొని అట్లా చేయరు మా వాళ్ళు. ఓకే, నేను రెఫ్రిజిరేటర్లో పెట్టడం వల్ల విటమిన్ లాస్ ఉంటుందని చెప్పడం లేదు. రీహీట్ చేసినందువల్ల ఉంటుంది అని చెప్తున్నాను. ప్రమాదం రీహీట్ చేసినందువల్ల. ఓకే, మీరు ఇప్పుడు ఉదయం అన్నం వండుకొని వెళ్ళారమ్మా, ఆఫీస్కి వెళ్ళారు, సాయంత్రం వచ్చారు, ఆ అన్నం బాగానే ఉంది, చలికాలంలో పాడవలేదు. మీరు రీహీట్ చేశారు, అలా తింటే అది వేరు. మూత పెట్టి అలా తింటే రీహీట్ చేశారు, దాంట్లో ఉండే మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయింది, కొన్ని విటమిన్స్ మినరల్ లాస్ ఉంటుంది. మీరు దేనికి తిన్నట్టు? అది అయిపోయినాక మళ్ళీ అదే ఫ్రిడ్జ్లో పెట్టారు, ఒక గంట ముందు తీసి పెట్టుకున్నారు, తిన్నారు, మూత పెట్టి తిన్నారు, ఓకే. కానీ రీహీట్ చేసినందువల్ల ప్రమాదాలు ఎక్కువ అని చెప్తున్నాను. న్యూట్రియంట్ లాస్ రీహీట్ చేసినందువల్ల ఎక్కువ ఉంటుంది. అమెరికాలో వాళ్ళు 7 రోజులకి 7 ప్యాకెట్లు తీసి పెట్టుకుంటారు. ప్రతిరోజు ఒక ప్యాకెట్ తీసి వేడి చేసి తిన్న తర్వాత మిగిలితే దాన్ని తీసేస్తారు, తిరిగి ఫ్రిడ్జ్ లో పెట్టుకోరు. మీరు గమనించుంటే మనము ఇంత గిన్నెగా చేసి పెట్టుకొని ఈ రోజు కొంచెం తీసి వేడి చేసుకొని మొత్తం తీస్తాము, దాంట్లోంచి కొంచెం కూడా తీయంగా తీసి బయట పెట్టుకుంటాము, వేడి చేసుకుంటాం, వేడైన దాన్ని మళ్ళీ పారేమో, మళ్ళీ తీసి ఫ్రిడ్జ్ లో పెడతాము. ఇలా పలుమార్లు చేసినందువల్ల ప్రమాదం ఎక్కువ. ఫ్రిడ్జ్ చెడ్డది కాదు, మనం ఎలా వాడుతున్నాము. ఫ్రిడ్జ్లో ఉండే ఆహారాన్ని, ఇప్పుడు మీరు అంటున్నారు దోసపిండి, ఒకప్పుడు 10 మంది ఉండేవాళ్ళు ఇళ్లలో, జాయింట్ ఫ్యామిలీస్. ఒక రోజు దోసపిండి రుబ్బారు అంటే ఆ రోజుకి అయిపోయేది, నెక్స్ట్ డేకి అసలు ఉండేది లేదు. కానీ ఇప్పుడు రెండో రోజుకి మనది పుల్లగా అయిపోయింది అనుకోండి, ఎండాకాలంలో ఎవరు తింటారు చెప్పండి? తినరు. సో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము, 3-4 రోజులు తినొచ్చు. అలాంటివి మంచిది. ఇప్పుడు పాలు ఉన్నాయి, 2-3 రోజులు మనకు పాస్చరైజ్డ్ కాబట్టి 2-3 రోజులు ఉంటున్నాయి. మనకు బర్రెలేం పక్కన దొరకడం లేదు. పాలు పెట్టుకున్నాము,
తీసుకొని తాగాము, అది ఓకే. ఇలాంటి వాటికి ఫుడ్ ఎందుకు అంటాను నేను అదే చెప్తాను. ఒక కూర చేసుకోండి మా రోజు, ఫ్రెష్గా తినండి. ఇప్పుడు లేదు మీకు అలా వీలు కాదు అంటే 2-3 రోజులకు చేసుకొని 2 చిన్న చిన్న గిన్నెల్లో పెట్టుకోండి. మీకు అక్కడ టెంపరేచర్స్ చూడండి మనలాగా ఉంటాయా? అన్నం బయట బారేస్తే కూడా 4 రోజులు ఉంటుంది అక్కడ. మనకు నెక్స్ట్ డేకే ఫంగస్ వస్తుంది, గబ్బు కొడుతుంది అది. కాబట్టి రీహీట్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా ఆయిల్ కూడా చాలామంది రెండోసారి తిరగమాతకు పోపుకు వేసుకోండి. ఈరోజు బజ్జీలు చేసుకున్నారు, ఈరోజు ఏదన్నా పోపు వేసుకునేటప్పుడు వేసుకోండి. అంతేకాని మళ్ళీ రేపు బోండాలు వేసుకోవడము, అదే నూనెలో మళ్ళీ ఇంకొంచెం వేసి ఇంకేదో చేసుకోవడము, ఇది మంచిది కాదు. కార్సినోజెనిక్, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఊరికే రీహీట్ చేసిన ఆయిల్ వాడడం వల్ల. ఎందుకు అంటే కెమికల్ కాంపోజిషన్ మారిపోయేసి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయి. అందుకనే బయటవి కూడా ఎక్కువ తినొద్దు అనేది కూడా అందుకనే. వాళ్ళు ఏమన్నా నూనె పారేస్తారా, మళ్ళీ దాంట్లోనే ఇంకో 2 ప్యాకెట్లు వేస్తారు, లేదా ఇంకో 2 లీటర్లు వేస్తారు, మళ్ళీ బజ్జీలు బొండాలు వేస్తారు. మనకేమో చాలా నచ్చుతాయి. నెలకు 1-2 సార్లు తిన్నారు ఓకే, ప్రతిరోజు ఈవినింగ్ బయట నుంచి స్నాక్స్ తెచ్చుకొని తిన్నారు, ఎలా ఉంటుంది మీ హెల్త్? బాగా ఇలా అమ్మా. సో రీహీట్ వల్ల ప్రమాదం ఎక్కువ. ఒక్కసారికి ఓకే, నో ప్రాబ్లం, కానీ 2-3 సార్లు చేసుకోకండి. నేనైతే అది చెప్తాను మా ఖచ్చితంగా. సో ఫ్రిడ్జ్ని కాదు తప్పు, ఫ్రిడ్జ్ని ఎలా యూజ్ చేయడం తెలియకపోతే అది 100% తప్పు. కాకపోతే కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టి, ఇప్పుడు మీరు చెప్పినట్టు పొటాటోస్ ఈజీగా మొలకలు వచ్చేస్తాయి, కొన్ని రకాల ఇప్పుడు అరటి పళ్ళు నల్లగా అయిపోతాయి, స్ట్రాబెర్రీస్ పెట్టినా పాడైపోతాయి తొందరగా. ఇలాంటివి కొన్ని పెట్టకూడదు. ఫ్రిడ్జ్ చెడ్డది కాదు, ఫ్రిడ్జ్లో పెట్టినందువల్ల న్యూట్రియంట్ లాస్ కూడా ఎక్కువ ఉండదు. ఈరోజు మీరు ఏదన్నా ఒక నాన్ వెజ్ ఐటెం చేసుకున్నారు రేపు తినలేకపోయారు, ఎల్లుండికి ఒకటేసారి తీసి తినేయండి. అంతేగాని ఈరోజు కొంచెం తిని రేపు కొంచెం తిని ఎల్లుండి కొంచెం తిని ఇలా వద్దు. 2-3 రోజుల తర్వాత అసలు ఫ్రిడ్జ్లో పెట్టింది కూడా తినొద్దు, వండింది తీసేయండి. లిటరల్గా డస్ట్బిన్లో వేయడం బెటరు. మన హెల్త్ పాడవకుండా ఉంటుంది. మళ్ళీ 1000 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి మన గట్ హెల్త్ పాడైందంటే కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.